హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలో, అలాగే మన పనులను సింపుల్‌గా చేసుకొని మన మనీని, టైంని ఎలా సేవ్ చేసుకోవాలో ఇంతవరకు ఎవ్వరు చెప్పని, ఎక్కడా చూడని మంచి టిప్స్‌తోనైతే ఈరోజు మీ ముందుకొచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇటువంటి చమ్కీ ఉన్న డ్రెసెస్ కానివ్వండి, మనం పార్టీస్‌కి వెళ్ళేటప్పుడు చమ్కీ అలాగే స్టోన్స్, కుందన్స్ ఉండే శారీస్ అయితే మనము వేసుకుంటూ ఉంటాము. తర్వాత మనం వాషింగ్ మిషన్‌లో వేస్తే గనక దానికి ఉన్న స్టోన్స్ కానివ్వండి, చెమ్కీ కానివ్వండి ఊడిపోతూ ఉంటాయి. సో మనం వాషింగ్ మిషన్లో ఇలా చెమ్కీ డ్రెస్ వేసినా కూడా మనకు ఊడిపోకుండా ఉండాలంటే ముందుగా మనం శారీని కానీ లేకపోతే ఇలా డ్రెస్ని కానీ చక్కగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఒక పాతగైన పిల్లో కవర్ని అయితే తీసేసుకొని పిల్లో కవర్ లోపల డ్రెస్ని కానీ అలాగే చెమ్కీ ఉన్న శారీని కానీ ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైనుండి మనకు డ్రెస్ అనేది అలాగే శారీ అనేది బయటకు రాకుండా ఉండటానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఎక్కించుకోవాలి. ఇలా పిల్లో కవర్లో వేసి ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో వేస్తే కనుక మనకి డ్రెస్కి కానీ శారీకి కానీ అలాగే పార్టీ వేర్కి మనం యూస్ చేసే వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, చమ్కీలు స్టోన్స్ అనేవి అస్సలు ఊడిపోకుండా ఉంటాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం డైలీ టీ కాఫీ పెట్టుకోవడానికి లేకపోతే పెరుగు తోడు వేసుకోవడానికి మనమైతే పాలను తీసుకుంటూ ఉంటాము. కానీ పాలు కొన్నప్పుడు మనకు పాలు చిక్కటివా లేకపోతే అవి పల్చటి పాలా అని తెలుసుకోవటానికి చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలా 2 గిన్నెలను అయితే పాలను తీసేసుకోవాలి. ఒక గిన్నెలో చిక్కటి పాలు, ఇంకోటి పల్చటి పాలు తీసుకోండి. ఇలా ఏ పాలు చిక్కగా ఉన్నాయో పల్చగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇలా ఒక చపాతీ కర్రను తీసేసుకొని కిందన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక గిన్నెలోని పాలు పోసుకోండి. ఇలా పాలు పోయగానే మనకు పాలు అనేవి నీళ్ళల్లా కిందికి దిగిపోయింది కదండి, అంటే ఇది నీళ్లు కలిపిన పాలని మనం అర్థం చేసుకోవాలండి. అలాగే ఇంకో గిన్నెలోని పాలను తీసేసుకొని పోసుకోవాలి. ఇలా చపాతీ కర్ర పైన పోయగానే చూడండి మనకు పాలు అనేది అంత తొందరగా కిందికి దిగిపోలేదు. అలాగే తెల్లగా అలాగే చిక్కగా కూడా ఉంది, అంటే ఇది చిక్కటి పాలు అనమాట అండి. సో ఇలా ఈజీగా చిక్కటి పాల లేకపోతే నీళ్ళ పాన అని ఈజీగా మనము చపాతీ కర్రతోని తెలుసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని టిప్స్ నచ్చితే కనుక లైక్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి చిన్న పిల్లలు ఏంటంటే బుక్స్ పైన పెన్సిల్తో రాస్తూ ఉంటారు కదండి. ఇలా రాసేటప్పుడు ఏదైనా మిస్టేక్ అయితే గనక రబ్బర్తో తుడిచేస్తూ ఉంటారు. సో మన దగ్గర రబ్బర్ లేకుంటే గనక ఇలా మనం ఈజీగా ఎలా క్లీన్ చేసేసుకుందాము అంటే మనము రాసిన పెన్సిల్తోని రాసింది ఉంటుంది కదండి, దాన్ని ఈజీగా ఎలా ఎరేస్ చేసుకుందామో చూద్దామండి. అందరి ఇంట్లోనే ఇలా ఒక రబ్బర్ని అయితే ఉంటుంది కదండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను తీసేసుకొని పెన్సిల్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ ఇలా మనం చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా రబ్బర్తో తుడిచేస్తే కనుక మనకు ఈజీగా ఎరేజ్ అవుతుందండి. ఎప్పుడైనా ఇంట్లో ఉన్న రబ్బర్ లేకుంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా ఈజీగా ఎరేజ్ చేసేస్తారు. అలాగే వాళ్ళు చక్కగా ఇదేదో కొత్తగా ఉంది అని వాళ్ళు చక్కగా యూస్ చేసి ఎరేజ్ చేస్తారండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేశారు కదండి మనకు ఎంత చక్కగా ఎరేజ్ అయ్యిందో. మనకు రబ్బర్ బ్యాండ్ లేకుంటే కనుక అవసరంకి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి బేకింగ్ సోడాని మనము మిర్చి బజ్జీల్లో అలాగే దోశల్లో అలాగే కేక్లో మనం యూస్ చేస్తూ ఉంటాము. ఇలా బేకింగ్ సోడాని ఇలా బాక్స్లో కొన్నప్పుడు వాటిపైన ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది, కాబట్టి మనం డేట్ చూసి యూస్ చేస్తూ ఉంటాము. కానీ ఇలా లూజ్గా కొన్నప్పుడు కవర్లో ఇస్తూ ఉంటారు కదండి ఇలా కిరాణా షాప్లోనైతే. ఒకవేళ ఇలా లూజ్గా ఉన్న సోడా ఎక్స్పైర్ అయిపోతే కనుక కేక్లో వేస్తే పొంగకుండా ఉంటుంది, కేక్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో బేకింగ్ సోడా ఫ్రెష్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా ఒక బౌల్లో బేకింగ్ సోడాని వేసేసుకొని కొంచెం నిమ్మరసం వేయగానే రెండింటి రియాక్షన్ వలన ఇలా వీడియోలో చూపించిన విధంగా బుడగలనే వస్తాయండి. ఇలా బుడగలు వస్తే కనుక మనకు లూజ్ బేకింగ్ సోడా ఏంటంటే ఎక్స్పైర్ అవ్వలేదు అని తెలుసుకోవాలి, మనకు ఫ్రెష్గానే ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు మనము చక్కగా అస్సలు భయపడకుండా టెన్షన్ పడకుండా కేక్లలో, బజ్జీల్లో అలాగే దోశల్లోనైతే యూస్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా ఎప్పుడైనా లూజ్గా తీసుకొస్తే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఒక్కోసారి మన ఇంట్లో ఉన్న సర్ఫ్ అయిపోతుంది కదండి, షాప్కి వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ తీసుకుందామంటే షాప్ అంటే క్లోజ్ ఉంటే కనుక లేకపోతే బయటికి వెళ్ళే టైం లేనప్పుడు ఇంట్లోనే మనము బట్టలు నానబెట్టే సర్ఫ్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం యూస్ చేసే బట్టల సోపును తీసుకోవాలి. యూస్ చేసే బట్టల సోపును తీసుకునేటప్పుడు మనకు పూర్తిగా ఎండింది ఉండాలండి, అంటే పూర్తిగా డ్రైగా ఉండేలా సబ్బును
చూసుకోవాలి. నేను ఇక్కడ కొత్త సబ్బునే తీసేసుకున్నాను. ఇప్పుడు గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసేసుకోవాలి. ఇలా స్నానం చేసే సబ్బు అలాగే ఒకటి బట్టల సబ్బునైతే గ్రేట్ చేసేసుకున్నాను. ఇలా మనం వెడల్పుగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత రెండింటిని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత మనకు ఎంత చక్కగా పౌడర్ అయ్యిందో. ఇప్పుడు ఈ పౌడర్ను మనము నీళ్ళల్లో కరుగుతుందో లేదా కూడా ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దామండి. ఇలా ఒక బౌల్లోనైతే వాటర్ని తీసేసుకొని ఒక స్పూన్ కూడా కాదండి, కేవలం ఒక హాఫ్ స్పూన్ పౌడర్నే వేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఒక బౌల్లోనైతే వాటర్ని తీసేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పౌడర్ను వేసి ఇలా కొంచెం కలిపితే చాలండి. మనకు వాటర్లో పూర్తిగా పౌడర్ అనేది కరిగిపోతుంది. మనకు నురుగా కూడా బాగా వస్తుందండి. ఎప్పుడైనా ఇంట్లో ఉన్న సర్ఫ్ లేకుంటే కనుక ఇలా సబ్బుతో సర్ఫ్ని చేసేసుకోవచ్చు. రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది కదండి. చూసారు కదండి మనకి ఎంత చక్కగా నురుగా అనేది వచ్చిందో. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.